మంచిర్యాల జిల్లా గద్దెరగడిలోని గ్రీన్వుడ్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబిఎస్ఈ సిలబస్ పేరుతో విద్యార్థులను మోసం చేస్తుందని వాపోతున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పేరెంట్స్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూడా సిబిఎస్ఈ పేరుతో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ స్టేట్ సిలబస్ని బోధిస్తుంది అంటూ కూడా ఏదైతే ఆ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూడా పేరెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టండి. ఈ ఆందోళనకు సంబంధించి మన దగ్గర పేరెంట్స్తో పాటు ఏదైతే విద్యార్థి సంఘాలు అదేవిధంగా కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏంది, ఎందుకు మీరు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు? మెయిన్ ఇప్పుడు సిబిఎస్ఈ అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు సార్. 2 ఇయర్స్ నుండి ఇట్లా ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తుంది, లాస్ట్ ఇయర్ అంతా ఇట్లానే చెప్పి మభ్య పెట్టారు మమ్మల్ని. సరే మాకు ఒక ఆశ నెక్స్ట్ ఇయర్ వరకైనా వస్తుందేమో అని అనుకున్నాం, కానీ స్టార్టింగ్లో కూడా ఒక 15 డేస్ ఏమన్నారు, లేదు ఇప్పుడు సిబిఎస్ఈనే రన్ అవుతుంది కంపల్సరీ అని చెప్పారు. బుక్స్ కూడా సిబిఎస్ఈ స్టేట్ 2 కొనిపించారు సార్ మా చేత. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. పోనీ అక్కడ వెళ్ళి మేము అదే క్వశ్చన్ చేస్తే మా పరిస్థితి ఇంతే, మీకు నచ్చితే ఉంచండి, లేదంటే మీ పిల్లల్ని టీసీలు తీసుకొని వెళ్ళిపోండి, 60% ఫీజులు కట్టేసి మీ ఇష్టం వచ్చిన దగ్గర జాయిన్ చేసుకోండి అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు సార్. రైట్గా మీరు చెప్పండి, ఏంది అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? నిజంగా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు ఒక పేరెంట్గా కోరుతూ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సిబిఎస్ఈ అని చెప్పి మోసం చేసి స్టేట్ సిలబస్ చెప్పినందుకు స్టేట్ ఫీజులే తీసుకోవాలి, కానీ సిబిఎస్ఈ ఫీజులు ఎందుకు మాతో కట్టించుకున్నారు? ఆ విషయం మీద మేము చాలాసార్లు వెళ్ళి అడిగినాము, కంప్లైంట్ కూడా అధికారులకు చేసినాము. దాని మీద మాకు న్యాయం జరగలేదు. ఫస్ట్ దాని మీద మాకు న్యాయం జరగాలి. ఇంకొకటి ఏంటంటే ఎలిజిబిలిటీ ఫ్యాకల్టీని పెట్టి మా పిల్లలకి న్యాయం జరగాలి. చదువులో ఎలాంటి ఇది లేదు, పిల్లలకి ఫ్యాకల్టీ అస్సలు బాగాలేదు, ఎలిజిబిలిటీ ఫ్యాకల్టీ పెట్టాలి. ఇంకొకటి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి మమ్మల్ని 2 ఇయర్స్ నుంచి వేధిస్తున్నారు. మా ఫీజులు ఏవైతే సిబిఎస్ఈకి కట్టించుకొని స్టేట్ చెప్పారో మా సిబిఎస్ఈ ఫీజులు ఇప్పించి స్టేట్కి మాత్రమే ఫీజులు తీసుకోవాలని ఈ విషయం మీద మేము ఖచ్చితంగా క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. ఫోన్లు చేసి 60% కట్టండి, 70% కట్టండి అని వేధిస్తున్నారు. ఆ విషయం మీద మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ మళ్ళీ చీటింగ్ కేసు పెడతాము. నాకు మెయిన్ న్యాయం ఏంటంటే సిబిఎస్ఈ అని స్టేట్ ఫీజు ఎందుకు, సిబిఎస్ఈ అని చెప్పి స్టేట్ సిలబస్ చెప్పి సిబిఎస్ఈ ఫీజు ఎందుకు కట్టించుకోవాలి? దీని మీద నేను కంపల్సరీగా ఈ విషయం మీద మేము పోరాడుతున్నాం సార్. మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడడానికి వెళ్ళినా సరే సార్, మాకు ఫోన్ వచ్చింది అది వచ్చిందని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నారు, కానీ కనీసం మాకు సమాధానం కూడా చెప్పట్లేదు సార్. చెప్పకుండా అటు ఇటు తిరగడము, అటు పని ఉంది ఇటు పని ఉందని వెళ్ళిపోవడం అట్లా జరుగుతుంది. బుక్స్ చూడండి సార్, పిల్లల బుక్స్ అన్నీ తప్పలే సార్, తప్పులే ఉన్నాయి, అన్ని తప్పులే ఉన్నాయి. కరెక్షన్ అలాగే చేసేస్తున్నారు, దానికి క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమీ లేకపోయినా సార్ అలాగే పెట్టేస్తున్నారు. ఫ్యాకల్టీ అస్సలకే బాగాలేదు సార్. అది సార్ ఇగో సార్, టీసీ ఇమ్మంటే సార్ మేము టీసీ ఇస్తాము, కానీ మీరు సగం ఫీజు కట్టి మీ టీసీ తీసుకోండి, అలాంటి సమాధానాలు చెప్తున్నారు. చైర్మనే చెప్తున్నారు సార్ ఏకంగా. ఇదిగోండి సార్. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళని చెప్పండి, నిజంగా కూడా ఇవాళ సిబిఎస్ఈ పేరుతో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఒక విద్యార్థి సంఘంగా కూడా మీరు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే గత సంవత్సరం సిబిఎస్ఈ పేరుతోటి మరి గ్రీన్వుడ్ పాఠశాల యాజమాన్యం మరి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర మరి అడ్మిషన్లు తీసుకొని సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ చెప్తున్నామని చెప్పి వారికి మాయమాటలు చెప్పిండ్రు తప్ప వారికి ఇప్పటి వరకు కూడా ప్రజెంట్లీ విద్యార్థులకు సిబిఎస్ఈ సిలబస్ అందట్లేదు. ఆల్రెడీ స్టేట్ సిలబస్ చెప్తూనే ఇటు స్టేట్ సిలబస్ అటు సెంట్రల్ సిలబస్కు సంబంధించినటువంటి బుక్స్ మరి విద్యార్థుల తల్లిదండ్రులతో కొనిపించి వాళ్ళని ఆర్థిక దోపిడీకి చేశారు ఈ ఏదైతే గ్రీన్వుడ్ పాఠశాల యాజమాన్యం ఉన్నారో. దాని మీద మేము ఇంతకుముందు గతంలో కూడా డిఓ గారి దృష్టికి, ఆర్జేడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది విద్యార్థి సంఘాలుగా. మేము ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. మరి ఇప్పుడు వీళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సిబిఎస్ఈ పేరుతోటి ఎక్కడ రాపిస్తారని చెప్పి కూడా మేము విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకుండా ఖచ్చితంగా మేము విద్యాశాఖ మినిస్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా సెక్రటరీ కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోయి విద్యార్థి సంఘాలుగా పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, కూడా ఏదైతే ఇప్పటికే కూడా పేరెంట్స్ని అయితే యాజమాన్యం మానసికంగా వేధిస్తూ ఉన్నది ఫీజుల విషయంలో అని తెలుపుతున్నారు. గత 2 ఏళ్ల నుంచి కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు చెప్తున్నారు సిబిఎస్ పేరు మీద. నిజంగా కూడా దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా కూడా దాన్ని రద్దు చేసేవారు కూడా ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు అధికారులను కావచ్చు? ఇంతకుముందే పేరెంట్స్ కూడా చెప్పారు, 2 సంవత్సరాల నుంచి సిబిఎస్ఈ మా స్కూల్లో ఉంది, సిబిఎస్ఈ బుక్కులు ఇస్తున్నారు,
మరి సిబిఎస్ఈ ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పినాక కూడా కలెక్టర్ గారికి ఆర్జేడీ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా కూడా మరి ఆ స్కూల్ పైన ఇప్పటివరకు చర్య తీసుకోలేదు. మరి యాజ్ పర్ సిబిఎస్ఈ నామ్స్ కూడా అక్కడ లేవు. మరి ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా కూడా మరి అధికారుల వాటా ఆ స్కూల్లో ఎంత, వాళ్ళకి ఏం ముడుపులు ముడుతున్నాయి, ఎందుకు వాళ్ళపైన చర్య తీసుకోవట్లేదు? మరి టీసీ అడిగితే 60,000 70,000 రూపాయలు 60% ఎందుకు వాళ్ళు అడుగుతున్నారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున మరి డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అధికారులారా మీరు గిట్లా ఆ స్కూల్ పైన వెంటనే చర్య తీసుకొని ఆ పిల్లల భవిష్యత్తు కాపాడకపోతే ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీకు కూడా ఇదే విధంగా మీ పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మరి పేరెంట్స్ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాను. రైట్, ఇదైతే పేరెంట్స్తో పాటు ఏదైతే నాయకులు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. గత 2 ఏళ్ల నుంచి కూడా సిబిఎస్ఈ పేరుతో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ కూడా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని అయితే పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి యజమానిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే కూడా భవిష్యత్తులో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడం కూడా తమ సిద్ధమైతే అయితే ఇటు ప్రభుత్వాన్ని అధికారులను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.